Hi, నేను మీ ముకుం. టుడే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ పార్ట్ 4. ఈరోజు మనము రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్ డ్రా చేద్దాం. ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టిక్ సెంటర్ నుండి 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ని గుర్తించండి. ఆప్టిక్ సెంటర్కు సెంటర్ ఆఫ్ కర్వేచర్కు మిడిల్గా అంటే 5 సెంటీమీటర్ వద్ద ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇటువైపు కూడా ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది 10 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్. మీరు ఖచ్చితంగా స్కేల్ను వాడాలి. స్కేల్ను వాడకుంటే ఆబ్జెక్ట్కు సరైన ఇమేజెస్ని మనం డ్రా చేయలేము. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనము చూడాలి. కాబట్టి ఆబ్జెక్ట్ ప్లేసెస్ ని ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇన్ఫినిటీ అంటే వెరీ లాంగ్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే జస్ట్ లైక్ సన్, ప్లానెట్స్ లాంటివి. సెకండ్ బిహైండ్ C2 అంటే C కౌదల. థర్డ్ వన్ ఆన్ C2. ఫోర్త్ బిట్వీన్ C2 అండ్ F2. ఫిఫ్త్ ఆన్ F2. సిక్స్త్ బిట్వీన్ P అండ్ F2. ఈ ప్లేస్లలో మనము ఆబ్జెక్ట్ను ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, దాని యొక్క నేచర్ ఏంటిది అంటే పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్. ఈ నేచర్ ఆఫ్ ఇమేజ్ అన్నప్పుడు దాని సైజ్ వస్తుంది. సైజ్ అంటే ఆబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు ఇమేజ్ సైజు స్మాల్గా ఉందా, టాల్గా ఉందా. అంటే స్మాల్గా ఉంటే స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్, టాల్గా ఉంటే టాలర్ దెన్ ద ఆబ్జెక్ట్, లేకుంటే స్మాల్గా ఉంటే డిమినిష్డ్, టాల్గా ఉంటే ఎన్లార్జ్డ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఎరెక్ట్ ఆర్ ఇన్వర్ట్. ఎరెక్ట్ అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కు అప్వర్డ్ లో అంటే పై వైపు ఉంటే దాన్ని ఇరెక్ట్ అంటాము. ఒకవేళ ఆ ఇమేజ్ కింద కింది వైపు ఉంటే, ఇలా కింది వైపు ఉంటే, యారో మార్క్ కింది వైపు ఉంటే దాన్ని ఇన్వర్ట్ ఇమేజ్ అని అంటాం. నెక్స్ట్ రియల్ ఆర్ వర్చువల్. రియల్ ఇమేజ్ అంటే ఏ ఇమేజెస్ని అయితే స్క్రీన్ మీద క్యాచ్ చేయగలుగుతామో అలాంటి ఇమేజెస్ని మనం రియల్ ఇమేజ్ అంటాం. ఇప్పుడు మనం ప్రొజెక్టర్ నుంచి వచ్చిన ఇమేజ్ని మనం స్క్రీన్ మీద పట్టగలుగుతాం కాబట్టి అలాంటి ఇమేజ్ని ఏమంటారంటే రియల్ ఇమేజ్ అంటారు. వర్చువల్ ఇమేజ్ అంటే మనం రోజు అంటే స్క్రీన్ మీద క్యాచ్ చేయలేనటువంటి అంటే స్క్రీన్ మీద పట్టలేనటువంటి ఇమేజెస్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. జనరల్గా మనము రోజు మిర్రర్లో చూసుకుంటాం, ప్లేన్ మిర్రర్లో. ఆ ఇమేజ్ని మనం ఎక్కడ కూడా క్యాచ్ చేయలేము, స్క్రీన్ మీద క్యాచ్ చేయలేము. కాబట్టి ఆ ఇమేజ్ లేదా వాటర్లో మనకు ఇమేజ్ కనబడుతుంది, అలాంటి ఇమేజ్ ఏమంటారంటే వర్చువల్ ఇమేజ్ అని అంటారు. జనరల్గా ఇప్పుడు మనము ఈ ప్లేస్లలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, దాని యొక్క నేచర్ ఏంటో మనం కనుక్కోవాలంటే మనం పార్ట్ 3లో మనము రూల్ 1, రూల్ 2, రూల్ 3 అంటే రే 1, రే 2, రే 3 అని చెప్పుకోవడం జరిగింది. ఇందులో 2 రేస్ తోటి మనం ఇమేజెస్ ఎక్కడ ఏర్పడుతుంది, దాని నేచర్ ఏందో మనము చెప్పొచ్చు. అంటే మనం ఖచ్చితంగా పార్ట్ 3లో ఉన్న ఆ రూల్స్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్ఫినిట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ఉంచుదాం. ఇన్ఫినిట్ ప్లేస్ అంటే వెరీ లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ వెరీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాని నుంచి రేస్ ఎలా వస్తాయంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వస్తాయి. సో ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వచ్చే రే ఏంటిది, రే 1. రే 1 ప్యారలల్గా వచ్చినప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఎటు పోతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఫోకస్ గుండా వెళ్తుంది. ఇది కూడా ఫోకస్ గుండా వెళ్తుంది. కాబట్టి ఈ రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే ఈ ప్లేస్ అనేది ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ.
ఓకేనా. సో ఇప్పుడు మన ఇమేజ్ పొజిషన్ అండ్ నేచర్ రాద్దాం. when the object placed infinite, then the image formed is at f1. ఎక్కడ ఏర్పడ్డది? f1 దగ్గర. నెక్స్ట్ సైజ్ చెప్పండి. సైజ్ పాయింట్ సైజ్ ఇమేజ్. థర్డ్ వన్, ఇది ఎరెక్ట్ ఇన్వర్ట్ అంటే పాయింట్ సైజ్ కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఏర్పడుతుంది కాబట్టి ఎరెక్ట్ ఇన్వర్ట్ చెప్పలేము మనం. ఇక్కడ రియల్ ఆర్ వర్టికల్, ఇది లెన్స్ కు ఎటువైపు ఏర్పడ్డ ఇమేజెస్ అన్ని కూడా రియల్ ఇమేజెస్ ఉంటాయి. జనరల్గా ఇదేంటిది రియల్ ఇమేజెస్. సో ఈ లాంగ్ డిస్టెన్స్ వచ్చేటి అన్ని ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది కదా. ఈ ప్రాపర్టీ మనం ఎక్కడ వాడుకుంటామంటే టెలిస్కోప్లలో వాడుకుంటాం. ఓకే, ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిహైండ్ C2 అంటే C2కు ఆవల ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనేది డ్రా చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ ఉంది అనుకుందాం అప్వర్డ్లో. ఇక్కడ మనము ఇమేజ్ కరెక్ట్గా రావాలి అంటే ఆబ్జెక్ట్ హైట్, ఈ యారో మార్క్ హైట్ ఎంత, ఒక 2 సెంటీమీటర్ ఉంది అనుకుందాం. అక్కడ ఆప్టిక్ నుంచి కూడా ఒక 2 సెంటీమీటర్ దగ్గర మీరు ఒక చిన్న మార్క్ వేసుకొని ఇలా ప్యారలల్ రేని డ్రా చేసేసుకోండి. ఇది రే 1. ఈ రే 1 ఎక్కడి నుంచి వెళ్తుంది? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ రే 2 తీసుకోండి. రే 2 ఏంటిది? ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్తుంది. ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళినప్పుడు రిఫ్లెక్షన్ తర్వాత తన యొక్క డైరెక్షన్ని మార్చుకోదు. సో ఈ 2 రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. అంటే ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్కు ఒక నార్మల్లీ డ్రా చేసి యారో అంటున్నాను. ఇది ఇమేజ్. సో ఈ ఆబ్జెక్ట్కు ఇక్కడ ఇమేజ్ ఫామ్, అంటే 2 రేస్ రే 1 రే 2 తోటి మనకి ఇమేజ్ని ఫామ్ చేయడం వచ్చేసింది. సో ఈ ఇమేజ్ యొక్క నేచర్ ఏంటో రాద్దాం. when the object placed behind C2, the image formed is between F1 and C1. సెకండ్ సైజు ఈ ఆబ్జెక్ట్ కంటే స్మాల్గా ఉంది కాబట్టి ఏం చెప్పచ్చు మనం? డిమినిష్డ్ ఆర్ స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్. థర్డ్ వన్, ఇన్వర్టా ఇరెక్టా? ఇది ఇన్వర్ట్, ఎందుకంటే డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఇన్వర్ట్ ఇమేజ్. ఫోర్త్ వన్, ఇది స్క్రీన్ మీద పట్టగలుగుతున్నాం కాబట్టి ఇది ఏంటిది? రియల్ ఇమేజ్. సో ఈ ప్రాపర్టీ మనం ఎక్కడ వాడుకుంటామంటే జనరల్గా సింపుల్ కెమెరాలో వాడతాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ C2 అంటే C2 పైన ఆబ్జెక్ట్ను ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడు దీనికి ప్యారలల్ రే అంటే రే 1 డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ రే 2 గీసాం కదా. ఓకే, ఇక్కడ నుంచి ఇంటర్సెక్ట్ కా నుంచి ఒక నార్మల్ డ్రా చేయండి. ఓకే, చేసారు. ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా. సో మీరు స్కేల్ పెడితే కరెక్ట్గా ఎక్కడ వస్తుంది? C2 దగ్గర ఆబ్జెక్ట్ పెడితే C1 దగ్గర ఇమేజ్ వచ్చేస్తుంది మీరు స్కేల్ బట్టి గీస్తే. ఓకే, the image formed is on C1. సైజ్ చెప్పండి. సేమ్ సైజ్, ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంత ఉంటుందో ఇమేజ్ కూడా అంతే ఉంటుంది.
సో ఇది ఇన్వర్టా ఇరెక్టా? ఇన్వర్ట్. నెక్స్ట్ ఫోర్త్, రియల్ ఆర్ వర్చువల్? రియల్ ఇమేజ్, ఇది స్క్రీన్ మీద పడుతుంది కాబట్టి రియల్ ఇమేజ్. ఓకే. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ C2 అండ్ F2. C2కు F2కు మధ్యలో ఆబ్జెక్ట్ను ఉంచినప్పుడు ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. సో ప్యారలల్ రే అంటే రే 1, నెక్స్ట్ సో ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అంటే C1 కావాలి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఓకేనా? ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ బిహైండ్ C1. ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్వర్ట్. ఫోర్త్, ఎందుకంటే తలగింది ఇన్వర్ట్ కాబట్టి నెక్స్ట్ రియల్ ఇమేజ్. ఇది ఈ ప్రాపర్టీ ఎక్కడ వాడుకుంటారంటే ప్రొజెక్టర్లలో వాడుకుంటారు. ఎక్కడ వాడుకుంటారు? ప్రొజెక్టర్. అంటే స్మాల్ ఇమేజ్, స్మాల్ ఆబ్జెక్ట్ని దాని యొక్క ఇమేజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది మనము ఇక్కడ ప్రొజెక్టర్లో ఈ ప్రాపర్టీని వాడుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ F2. F2 పైన ఆబ్జెక్ట్ను పెడితే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది? సో ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి ప్యారలల్ డ్రా చేయండి. నెక్స్ట్ ఆప్టిక్ సెంటర్ గుండా రే డ్రా చేశారు. ఈ రెండు రేస్ కూడా ప్యారలల్ వెళ్తున్నాయి కాబట్టి మీట్ కావు. కాబట్టి ఏమన్నా బ్యాక్ ఎక్స్టెండ్ చేయండి. బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే కూడా ఎక్కడైనా మీట్ అయితే అంటే ఇక్కడ కూడా ఎక్కడ మీట్ కావు. అంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఎటు ఇన్ఫినిట్ ప్లేస్లో అని మనం అనుకోవచ్చు. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ at infinity. Invert, enlarged. Fourth one into the real image. Okay. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ F2 అండ్ P అంటే ఆప్టిక్ సెంటర్ కును F2 కు మధ్యలో ఇమేజ్ ని ఉంచినప్పుడు, ఈ ఆబ్జెక్ట్ ని ఉంచినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఫస్ట్ రే ప్యారలల్ రే, ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? ఫోకస్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ రే ఆప్టిక్ సెంటర్ గుండా ఇలా వెళ్తుంది. అంటే ఇవి ఏమవుతున్నాయి? ఇవి డైవర్జెంట్ అవుతున్నాయి, ఇలా ఎక్స్టెండ్ అవుతున్నాయి. అంటే బ్యాక్ ఎక్స్టెండ్ చేయండి. ఇలా బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీట్ అవుతుంటాయి. ఆ మీట్ అయిన కాడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కు ఒక నార్మల్ డ్రా చేయండి. ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఏమైంది? ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజు ఎన్లార్జ్డ్ అయింది. కాబట్టి ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ బిహైండ్ లెన్స్. అంటే లెన్స్కు ఇవతలనే ఏర్పడ్డది. రెండోది ఎన్లార్జ్డ్. మూడవది ఇరెక్ట్. నాలుగవది ఇది రియల్ కాదండి, వర్చువల్. ఎందుకు వర్చువల్ అంటే ఇది స్క్రీన్ మీద మనం పెట్టలేము. ఇది వర్చువల్ ఇమేజ్. ఈ ప్రాపర్టీ మనం ఎక్కడ వాడుకుంటామంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో వాడుకుంటాం, లేదా మైక్రోస్కోప్లలో కూడా వాడుకుంటాం. దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత తక్కువగా ఉంటే దీని మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉన్నదనుకో దీని మ్యాగ్నిఫైయింగ్ పవర్ తగ్గిపోతుంది.
ఓకే, ఈ ప్రాపర్టీ మనం ఎక్కడ వాడుకుంటుంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో వాడుకుంటారు, వాచ్ మేకర్లు, ఫార్మర్స్లో వాడుకుంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ సమ్ యాంగిల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ సమ్ యాంగిల్ పెట్టినప్పుడు రేస్ ఇలా వస్తున్నాయి అనుకుందాం. ఇలా ప్యారలల్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఇవి ఎక్కడ మీట్ అవుతాయి? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. అంటే ఇలా వెళ్ళిపోతాయి. సో మనం ఫోకల్ ప్లేన్ నుంచి ఒక నార్మల్ డ్రా చేస్తే ఈ ఫోకల్ ప్లేన్ దగ్గర మీట్ అవుతాయి. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు సమ్ యాంగిల్ తోటి ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అక్కడ నుంచి రేస్ వస్తే అవి ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఈ ఫోకల్ ప్లేన్కు ఈ ఫోకల్ ప్లేన్ మీద మీట్ అవుతాయి. ఓకేనా? ఇమేజ్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ పైన మీరు ఎక్కడైనా ఆబ్జెక్ట్ని ఉంచండి. సపోజ్ మనము బిట్వీన్ C1 F1 మధ్యలో లేకుంటే C1 పైన ఉంచుదాం అనుకుందాం. ఇక్కడ నుంచి ప్యారలల్ రే డ్రా చేయండి. ఇది రే 1. ఇది కాన్కేవ్ లెన్స్ కాబట్టి రే 1 ఏమవుతుంది? డైవర్జెంట్. ఎక్కడి నుంచి డైవర్జెంట్ అవుతుంది? ఫోకస్ నుంచి డైవర్జెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రే 2 ఆప్టిక్ సెంటర్ నుండి వెళ్ళే రే. ఆప్టిక్ సెంటర్ నుండి వెళ్ళే రే. ఈ రెండు రేస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ ప్లేస్లో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఈ F1 అండ్ Pకి మధ్యలో, అంటే ఆప్టిక్ సెంటర్ మధ్యలో ఏర్పడుతుంది. మీరు ఈ ఆబ్జెక్ట్ అయినా ఈ C1కి ఇంకా దూరంగా జరుగుతూ వెళ్తున్నది అనుకో, ఇమేజ్ ఏమవుతుంది? నియర్ టు F1, అంటే వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆర్ ఇన్ఫినిట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది. లేదా ఈ ఆబ్జెక్టు లెన్స్కు దగ్గరగా వెళ్తున్నప్పుడు ఈ ఇమేజ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. బట్ ఆల్వేస్ ఇమేజ్ సైజ్ స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? కాబట్టి ఇక్కడ image formed is between F1 and optic center, diminished image, next erect, fourth one virtual. ఇది virtual, always virtual image and erect image, diminished image. అంటే కాన్కేవ్ లెన్స్లో ఏర్పడే ఇమేజ్ ఆల్వేస్ డిమినిష్డ్, ఎరెక్ట్, వర్చువల్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుందంటే ఆన్ F పైన, F మీద ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ లెసన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.